హాయ్ ఆల్. మనము లాస్ట్ క్లాస్లో ప్రిపరేషన్ ఆఫ్ రెజ్యూమ్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చామండి. ఈ వీడియోలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాము. మెయిన్గా ఈ వీడియోకి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటి సార్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ రెజ్యూమ్. చాలా మ్యాండేటరీ థింగ్ అంటే స్టూడెంట్స్ కెరీర్లో కావాల్సినటువంటి బెస్ట్ థింగ్ ఇది. ఎవరైతే ఆఫ్టర్ కంప్లీటెడ్ పర్షింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆల్సో ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ 6 months వరకు ఫ్రెషర్ జాబ్ని ట్రై చేయొచ్చండి. 6 months దాటితే కనుక మీరు కొంచెం పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవాల్సినటువంటి ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ కావాలన్నా కూడా మీరు హనీఫ్ సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ 7842712769. ఖచ్చితంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటి సార్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ రెజ్యూమ్. స్టెప్ 1 టైటిల్ ఆఫ్ రెజ్యూమ్. Step 2 student details. Step 3 objective. Step 4 student education details. Step 5 technical skills. Step 6 personal details. Step 7 declaration with date and time. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రిపరేషన్ ఆఫ్ రెజ్యూమ్లో స్టెప్ 1 టైటిల్ ఆఫ్ రెజ్యూమ్ అన్నాం. అంటే జస్ట్ నువ్వు రెజ్యూమ్కి ఏం టైటిల్ ఇస్తున్నాం, లైక్ కరికులం వీటి అని ఇస్తుంటారు. రెజ్యూమ్ అని ఇవ్వచ్చు, పైన టైటిల్ ఇవ్వాలండి, మిడిల్లో ఇవ్వాలి విత్ నీట్ బోల్డ్ సైజ్ 16 or 14 బోల్డ్ ఉండాలి. ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలండి. నెక్స్ట్ స్టెప్ 2 స్టూడెంట్ డీటెయిల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాండేటరీ థింగ్స్. ఫస్ట్ టైటిల్ ఆఫ్ రెజ్యూమ్ కింద మనము మ్యాండేటరీ థింగ్స్ ఇవ్వాల్సినటువంటి ఫీల్డ్ అండి ఇది. స్టూడెంట్ డీటెయిల్స్ అంటున్నాను. ఈ డీటెయిల్స్ ఏమన్నాయి సార్ అంటే స్టూడెంట్ నేమ్, సెల్ నెంబర్, మెయిల్ ఐడి. మోస్ట్ మ్యాండేటరీ థింగ్ అండి. ఆఫ్టర్ దట్ ప్రిపేర్ యువర్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ. స్పెషాలిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే నీ యొక్క స్ట్రెంగ్త్, నీ యొక్క సమ్ ఇంట్రడక్షన్ వస్తుందండి నీ గురించి. అక్కడ ఆబ్జెక్టివ్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి స్టూడెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ఎస్ఎస్సి ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, పర్సంటేజ్, స్కూల్ నేమ్, అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, పర్సంటేజ్ అండ్ కాలేజ్ నేమ్. డిగ్రీ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, కాలేజ్ నేమ్ అండ్ పర్సంటేజ్, యూనివర్సిటీ ఆల్సో. నెక్స్ట్ అదేవిధంగా పీజీ కనుక చేస్తుంటే ఇదర్ ఎంటెక్ ఆర్ ఎంసీఏ, ఖచ్చితంగా మీరు ఎంసీఏ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాలండి. వాటినే మనం ఏమంటున్నామంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటామండి. ప్రాపర్గా ఈ 4 steps 1 పేజ్లో వస్తుందండి. నెక్స్ట్ స్టెప్ 5 కూడా వస్తుంది టెక్నికల్ స్కిల్స్లో. అండ్ ఆఫ్టర్ క్రియేటింగ్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఈ టెక్నికల్ స్కిల్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. టెక్నికల్ స్కిల్స్ మనం ఏమిస్తున్నామంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్, డేటాబేస్ స్కిల్స్, ఆఫీస్ ఆటోమేషన్ టూల్ స్కిల్స్, ఐడిఈ స్కిల్స్ ఇస్తున్నానండి. ఇక్కడ చాలా మ్యాండేటరీవి. నువ్వు పెట్టేటువంటి ప్రతి